నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. మనం ఆడే నాటకం గురించి, నేను దాచిన డబ్బు గురించి తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. దానికి నిజాలు తెలిసేలోపు మనం ఆ డబ్బు ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి పనిచేయాలి. ఇదిగోండత్తయ్య ఫ్లైట్ టికెట్స్. రేపు ఎర్లీ మార్నింగే ఫ్లైట్ ఉందని చెప్పి రేపు పొద్దున్నే దాన్ని తేజాని వెళ్ళమని చెప్పండి. మధు రాజమండ్రిలో దిగ్గానే పంతులు గారు మనకి ఫోన్ చేసేలా సెట్ చేస్తాను. వీలైతే ఏదో ఒకటి చెప్పి మధుని తేజాని 2 రోజులు అక్కడే ఉండేలా చూడమని పంతులు గారికి చెప్పాలి. ఈలోపు మనం ఇక్కడ డబ్బు పంచేద్దాం. ఆ రిపోర్టర్ కూడా హెల్ప్ చేస్తామని చెప్పాడు. ఈ టికెట్స్ మాత్రం దానికి ఇవ్వండి. సరే సింధు. మధు ఇటు రామ్మా. ఏంటత్తయ్యా? ఇదిగో ఫ్లైట్ టికెట్స్. రాజమండ్రికి రేపు పొద్దున్నే ఫ్లైట్. నువ్వు తేజ బయలుదేరి వెళ్ళండి. అంటే ఈరోజు నువ్వు ఇంట్లో ఉండడం వలన వాళ్ళకేదో ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే నిన్ను నీ భర్తని బయటికి పంపించాలని ప్లాన్ వేశారు. మీరు రాజమండ్రిలో దిగగానే పంతులు గారు వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఆయన దగ్గరుండి మీ చేత పూజ చేయిస్తారు. అన్ని విషయాలు ఫోన్ చేసి నేను పంతులు గారికి చెప్పాను. ఏం మధు, ఓకేనా? వెళ్ళడం నీకు ఇష్టమే కదా? సరే వెళ్తాం అత్తయ్య. సరే జాగ్రత్తమ్మా. మీరు రాజమండ్రిలో దిగగానే నాకు ఫోన్ చేయండి. అలాగే అత్తయ్య. నన్ను బయటికి పంపాలని ఎంత తొందరపడుతున్నారత్తయ్య. రేపు నేను వెళ్లేలోపే ఈ రోజే మీ సంగతి, ఆ సింధు సంగతి తేల్చేస్తాను. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. వెళ్తున్నానత్తయ్య. అత్తయ్య. ఏంటమ్మా? ఆ మధుకి ఏ అనుమానం రాలేదు కదా? అదేం లేదమ్మా. సరే అత్తయ్య, మనం చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. రండి. సింధు, ఏంటమ్మా? ఏదో పనుందని చెప్పావు, ఏంటది? ఒక్క నిమిషం అత్తయ్య, చెప్తాను. ఆ మధు విందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఏంటది? అక్కడ హాస్టల్లో ఆరాధ్య ఏం చేస్తుందో, ఎలా ఉందో అత్తయ్య. ఇలాంటి రోజు ఆరాధ్య ఇంట్లో మనతో పాటు లేకుండా పోయింది. అదే బాధ అత్తయ్య. పంతులు గారు చెప్పినట్టు దీపాలు వెలిగించేటప్పుడు ఆరాధ్య గురించి కూడా మొక్కుకోవాలత్తయ్య. ఒకసారి హాస్టల్ వార్డెన్కి ఫోన్ చేయమ్మా. ఆరాధ్యతో మాట్లాడి ఇక్కడికి రమ్మని చెప్దాం. ఆరాధ్య వస్తుందంటారా? మనం అంత బ్రతిమ్లాడి వచ్చాం కదా, ఆరాధ్య కోపం ఈ పాటికి చల్లారిపోయుంటుందిలే. చెయ్యి. సరే అత్తయ్య. హలో, ఎవరు? నేను ఆరాధ్య పిన్నినండి. ఆరాధ్యతో మాట్లాడాలి. ఒకసారి పిలుస్తారా? లైన్లో ఉండండి, పిలుస్తాను. ఆరాధ్య, నీకేదో ఫోన్ వచ్చిందంట. వార్డెన్ గారు రమ్మంటున్నారు. అవునా? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఎవరు మేడం నాకు కాల్ చేసింది? మాట్లాడు, నీకే తెలుస్తుంది. హలో, ఎవరు? అమ్మ ఆరాధ్య, నేనమ్మా పిన్నిని. నువ్వు నా పిన్నివి కాదు, నువ్వు నా శత్రువి.
ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, నన్ను కలవడానికి ప్రయత్నించకు. ఎందుకు ఆరాధ్య అలా మాట్లాడతావు? నేనేమైనా నీకు పరాయిదాన్నా చెప్పు. నువ్వు నాకు పరాయి దానివే. నాకు మీరెవ్వరూ అక్కర్లేదు. నేను మీ ఇంటికి రాను, మీతో ఉండను. నాకిక్కడే బాగుంది. ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండు చెప్తున్నా. అమ్మా ఆరాధ్య, నేను చెప్పేది వినమ్మా. హలో ఆరాధ్య. ఆరాధ్య ఏమంది సింధు? ఇంకా మన మీద కోపంతోనే ఉందత్తయ్య. కోపంగా ఫోన్ పెట్టేసింది. ఆరాధ్య విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయిందో చూడండి. తప్పు నీది కాదమ్మా, నాది. ఆరాధ్య గురించి నీకు చెప్పకుండా దాచిపెట్టి నేనే పెద్ద తప్పు చేశాను అసలు. దాని ఫలితమే ఇదంతా. ఆరాధ్య చిన్నపిల్లగా ఉన్నప్పుడే దూరం చేశాం. పాపం అయిన వాళ్ళకి దూరం అయ్యి అక్కడ ఒంటరిగా ఇన్నేళ్ళు ఎంత బాధ అనుభవించిందో. బాధపడకమ్మా సింధు, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. నీ వైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం లేదమ్మా. నేనే ఆరాధ్యని పట్టించుకొని ఉండాల్సిందే. సరే, జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా. కార్తీక సోమవారం పూజ అయ్యాక మధు టెన్షన్ మనకి ఎలాగో పోతుంది కదా. అప్పుడు ఆరాధ్యకి మెల్లిగా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొద్దాం. నేను అదే అనుకుంటున్నానత్తయ్య. ఆరాధ్యని దూరంగా అలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదు. మనతో ఉంటేనే మళ్ళీ తను మామూలు మనిషి అవుతుంది. అమ్మా ఆరాధ్య, నువ్వు మీ పిన్నితో ఫోన్ మాట్లాడటం నేను చూశానమ్మా. నీ మీద ఎంత ప్రేమ లేకపోతే మీ పిన్ని నిన్ను ఎందుకు ఇంటికి రమ్మంటుంది చెప్పు? ఇంకొకసారి ఆలోచించమ్మా. మా అమ్మ చనిపోయాక పసికందునైన నన్ను మా పిన్ని చేతిలోనే పెట్టారంట. నేను కూడా ఆవిడ్ని మా అమ్మ అనుకున్నాను. నేను పుట్టడం వల్లే మా అమ్మ చనిపోయిందని మా నాన్న నన్ను అసహ్యించుకుని వదిలేశారు. నాన్న నన్ను వదిలేసినా కనీసం పిన్ని అయినా నాతో ఉండాలి కదా, నన్ను బాగా చూసుకోవాలి కదా. నేను సొంత అక్క కూతుర్నే కదా. మా పిన్ని నన్ను వదిలేసి ఉండకపోతే ఇవాళ నాకు ఒంటరితనం ఉండేదే కాదు. అందరూ కలిసి నన్ను ఇక్కడ దూరంగా పడేశారు, నన్ను ఒంటరిని చేశారు. ఇప్పుడు నాకు ఎవ్వరూ లేకుండా ఇలా ఒక్కదానిలో ఉంటేనే బాగుందనిపిస్తుంది. అమ్మా, వయసులో ఉన్న పిల్లవి, ఒంటరితనం నీకు మంచిది కాదు. ముందు ముందు చాలా బాధలు పడతావు. నా మాట విని మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమ్మా. బాధ నాకేం కొత్త కాదాయమ్మా, నాకు అలవాటే. నా గురించి నువ్వేం బాధపడకు. నాకిక్కడ ఒంటరిగా బ్రతకడం ఎప్పటినుంచో అలవాటైపోయింది. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఏంటి నాకు ఈ టెన్షన్? ఒకటి పోతే ఇంకొకటి వచ్చి ఏంటి నాకు అన్నీ ఇలా తగులుకుంటున్నాయి? జనాల దగ్గర నేను కొట్టేసి గోడల్లో దాచిన డబ్బు ఎవరు కొట్టేశారో ఎక్కడ పెట్టారో తెలియక టెన్షన్తో చస్తూ ఉంటే ఈ లోపు ఈ యష్ ఎవరో మీడియేటర్ని, కార్పొరేషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి ల్యాండ్ మీద సీజ్ తీసేస్తారు, డబ్బులు కావాలి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. ఉన్న డబ్బు మొత్తం పోయిందని నేను ఏడుస్తుంటే ఇప్పుడు నా దగ్గర లేని డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ పొలిటీషియన్ అడుగుతామంటే వాడొక జిడ్డుగాడు, రూపాయి కూడా రాల్చడు. నేను ఇప్పుడేం చేయాలి? మధు, చాలా థ్యాంక్స్ మధు. నాకు థ్యాంక్స్ దేనికి తేజ? నేనేం చేశానని? అంటే
పొద్దున నాతో కలిసి సరదాగా డాన్స్ చేసి టైం స్పెండ్ చేసావు కదా అందుకు. తేజ, నేనున్న టెన్షన్ ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎంతసేపు నీకు సరదానే తప్ప నాకు ఎదురయ్యే సమస్యలు నీకు పట్టవా? ఏమైంది మధు? మీ తమ్ముడు ఆ కార్పొరేషన్ ఆఫీసర్ని తీసుకొచ్చి 1 crore ఇస్తే సీజ్ తీస్తారు, ఇమీడియట్ గా అమౌంట్ అరేంజ్ చేయమని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. మంచిదే కదా మధు. ఏంటి మంచి? ఏంటి మంచి? ల్యాండ్ మీద సీజ్ తీస్తే లేఅవుట్ వేసి యష్ని మేనేజ్ చేస్తానని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడేంటి ప్రాబ్లం? అప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి అలా అన్నాను. ఇప్పుడు ఆ డబ్బు ఎట్టిపోయిందో, ఎలా పోయిందో, ఎక్కడుందో తెలీదు. అదే నా ప్రాబ్లం. మధు, నా ప్రాబ్లం సీజ్ తీయటం కాదు తేజ, డబ్బుల్ని బయటకు తీయటం. మన చుట్టూ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ టైంలో ఆ డబ్బు తీయటం అంత మంచిది కాదు. ప్లీజ్ తేజ, మీ తమ్ముడు అడిగిన 1 crore నువ్వే ఏదో రకంగా అరేంజ్ చేయవా? నేను నీకు తర్వాత అడ్జస్ట్ చేస్తాను. ప్లీజ్ తేజ, ప్లీజ్ ఎలా అయినా అరేంజ్ చేయవా ప్లీజ్? సరే మధు, ట్రై చేస్తాను. హలో, మనల్ని పట్టుకోవడం అంత ఈజీ కాదురా. జైలుకి వెళ్ళక ముందు కామెడీ విలన్ని మాత్రమే, జైలుకి వెళ్ళొచ్చాక కామెడీతో పాటు క్రైమ్ విలన్ కూడా రా. ఎవరైనా జైల్లో మారి మంచి మనిషిగా వస్తారన్నా. మీరు ఆ జైల్లో ఉన్న క్రిమినల్ బ్యాచ్ మొత్తానికి అధ్యక్షుడయ్యి రేపొద్దున్న ఈ రాష్ట్రానికి క్రైమ్స్ చేస్తున్న వాళ్ళకి అధ్యక్షుడివై అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకుంటారేమో అన్నా. సమయానికి ఒకళ్ళని వాడుతున్నావు అన్నా. అదే అన్నా, మీరు నన్ను వాడుతున్నట్టు. రే కారాపు, ఎందుకన్నా కారాపమన్నావు? అక్కడ చూడు. వాళ్ళెవరన్నా? వాళ్ళని ఎప్పుడు చూసినట్లేదే. వాడు మనకి బాగా కావలసినోడురా. వైజాగ్ లో మాయమయ్యి హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యావు. అన్నా ప్లీజ్, నీకోసం వెతుకుతున్నాను రా. ఎన్ని రోజులను తప్పించుకుంటావురా? పిల్లల చదువులు కానీ ఇంటి అవసరాలు కానీ చెప్పేసి నా దగ్గర 15 లక్షలు అప్పు తీసుకున్నావు. ఎప్పుడు ఇస్తావురా? అన్నా నేను త్వరలోనే తీర్చేస్తానన్నా. ఈ మాట విని విని విసుకొచ్చింది నాకు. వడ్డీ కూడా కట్టడం లేదు, అసలు వడ్డీ కలిపి 20 లక్షలు అయింది. అన్నా అది వ్యాపారంలో నష్టం వచ్చిందన్నా, అందుకే నేను కట్టలేకపోయాను. ఇక్కడ ఏదో ఒక పని చేసి మీ అప్పు తీరుద్దామని పెళ్ళాం బిడ్డల్ని వదిలేసి హైదరాబాద్ వచ్చానన్నా. అదంతా నాకు తెలీదు. ఇప్పుడే ఈ క్షణమే నా అప్పు మొత్తం తీర్చేయాలి, లేదంటే నీ పెళ్ళాం పిల్లల్ని బయటికి నెట్టేసి నీ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. మీకు దండం పెడతానన్నా, అంత పని చేయకండి. ఇల్లు లాక్కుంటే నా కుటుంబం రోడ్డులో పడుతుందన్నా, కొంచెం జాలి చూపించన్నా. నా దగ్గర జాలి దయ ఉండో, అసలు వడ్డీ మాత్రమే ఉంటుంది. నా అప్పు తీర్చకపోతే నీ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. అన్నా అర్థం చేసుకోన్నా. అన్నా 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 అన్నట్టుకొచ్చే. అలాగే అన్నా. ఎంత కట్టాలి? నువ్వెవరు? నీకు అప్పు తీరటం కావాలా? నేనెవరో తెలుసుకోవడం కావాలా? నాకు నేనిచ్చిన అప్పే కావాలి, మొత్తం 20 లక్షలు.
ఇదిగో తీసుకో 20 లక్షలు. డబ్బు కట్టాం కదా, పేపర్స్ ఇవ్వు. ఇక నువ్వు బయలుదేరొచ్చు. ఒరే పులి, నీ అప్పు తీరిపోయిందిరా. వస్తా. సార్, ఎవరండి మీరు? ఎందుకు నా అప్పు తీర్చారు? నిన్ను ఈ అప్పు నుంచి విముక్తి చేయడానికి ఒక రీజన్ ఉంది. ముందు ఈ కాగితాల మీద సంతకం చెయ్యి. ఇంతకీ ఆ కాగితాల్లో ఏముంది సార్? నువ్వు అప్పు ఎప్పుడైనా తీర్చు, ధర్మ వడ్డీకి. అదే రాసుంది ఇందులో. దేవుడిలా వచ్చి నా అప్పు తీర్చి నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడారు. మీ రుణం తీర్చుకోలేను సార్. నీ అప్పు తీర్చిన దేవుడు నేను కాదు, మా గురువు గారు. ఎవరు సార్ మీ గురువుగారు? చూడాలనుందా? చూడాలని ఉంది కాదు సార్, ఆయన కాళ్ళ మీద పడి దండం పెట్టాలని ఉంది సార్. కారులో ముందు సీట్లో కూర్చునున్నాడు, వెళ్ళి దండం పెట్టుకో. అలాగే సార్. దేవాది దేవా, మహానుభావ, ఆపద్బాంధవ, అనాథ రక్షక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన నన్ను బయటపడేశారు. నా కుటుంబం రోడ్డు పాలు కాకుండా కాపాడారు. నాకు ఇంత సహాయం చేసిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు. జీవితాంతం మీ దగ్గర ఊడిగం చేసినా మీ రుణం తీర్చుకోలేను స్వామి. మీరే చెప్పండి, ఏం చేసి మీ రుణం తీర్చుకోమంటారో మీరే చెప్పండి. దానికంటే ముందు మీ దర్శనం ఇవ్వండి స్వామి. మహానుభావ, ఆపద్బాంధవ, ఒక్కసారి మీ దర్శనం ఇవ్వండి. బయటికి రండి స్వామి, ఒక్కసారి బయటికి రండి. బాబు, ఏరా పులే, ఫ్లాష్ బ్యాక్ పడిందా? నాకు నీ ఫ్యూచర్ కనబడుతోంది ఇక్కడ. నువ్వు ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నావు కదరా, నేను నీ ఫ్యూచర్ చూస్తున్నాను. నువ్వా? ఏరా, కనబడనప్పుడు దేవుడు అన్నావు, కనబడితే నువ్వు అంటావేంట్రా పులే? రేయ్, నువ్వా కాదు, మీరా అనాలి. ఇక నుంచి నీకు దేవాది దేవుణ్ణి, గురుదేవుణ్ణి, వాసుదేవుణ్ణి సర్వం నేనేరా పులే. నువ్వు దేవుడివి కాదు, దరిద్ర దేవుడివి. నువ్వు గురుదేవుడివి కాదు, నమ్మిన వాళ్ళ వెనకే గుంటలు తవ్వే గుంటలక్కవి నువ్వు. ఓరే పులిగా, కాగితాల మీద సంతకం చేశాను అన్న విషయం మర్చిపోయి కొంచెం ఓవర్ అవుతున్నావురా. ఆ కాగితాల్లో ఏటి రాసుందో తెలుసా? ఏం రాసుంది? ఒరే పులిగా, నువ్వెంత అమాయకుడి వేడ్రా. నువ్వు నా దగ్గర 50 లక్షలు అప్పు తీసుకున్నట్టుగా, ఆ అప్పు తీరే వరకు నువ్వు నా దగ్గరే పని చెయ్యాలని రాసుందిరా.
ఇది చాలా అన్యాయం. 20 లక్షలు అప్పు తెరిచి 50 లక్షలు ఎలా రాస్తారు? న్యాయంగా పోతే నువ్వు నా మాట వింటావా పులి? అస్సలు విన్నో. ఆ, అందుకే రా పులి, అన్యాయంగా నువ్వు నా దగ్గర అరెస్ట్ అయిపోయేలా చేశాను. నేను నీ దగ్గర పని చేయను. సరే అయితే 50 లక్షలు అప్పు తీర్చేసి వెళ్ళిపోరా. ఆ, లేదనుకో నీ ఇల్లు నాదవుద్ది, నీ కుటుంబం నాదవదు, రోడ్డును పడిపోద్ది. అది నీకు ఇష్టమైతే వెళ్ళిపో. నా ఇంటి జోలికి మాత్రం నువ్వు రావద్దు. నీకు దండం పెడతాను. నా దగ్గర పని చేయడం నీకు ఓకే అయితే నువ్వు చెప్పింది నాకు ఓకేరా. ఎందుకు నన్ను ఇలా రిగిస్తున్నారు? అన్నీ మర్చిపోనా వేటరా పులి? ఆ సింధు యశులతో కలిసి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టావురా. చివరికి ఆ వాసుగాడింట్లో నన్ను పనోణ్ణి చేసి పడరాని పాట్లు పడేలా చేసావు కదరా. నువ్వు మర్చిపోయినా నాకన్నీ గుర్తున్నాయిరా. ఇప్పుడు నడుస్తోంది నా టైం రా. అసలు నేను జైల్లోంచి బయటకొచ్చిందే నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి. ఈ రోజు నేను మీకొక బహుమతి ఇవ్వబోతున్నాను. ఏంటది మధు? ఈ రోజు నుంచి సింధు బాధ మీకు తప్పిపోయేలా చేయబోతున్నాను. సింధు ఆ 3 ఆకాశ దీపాల్ని వెలిగిస్తుంది కదా, ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ని సెట్ చేశాను. అదే మా మావయ్య చెప్పింది నిజమే. సింధు అత్తయ్య కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారు.